హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి మనమైతే మెంటర్షిప్ అయితే ఇస్తున్నాం ప్రజెంట్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి సో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఈసారి కూడా నోటిఫికేషన్ అనేది పెద్ద మొత్తంలో ఉండొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే మొన్న మనము మెయిన్స్ మెంటర్షిప్ ఇచ్చామన్నమాట. సో మెయిన్స్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంచి మార్క్స్ వచ్చాయి. సో ప్రెషర్స్ కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. అంటే కొత్తగా అనమాట, ఇప్పటివరకు కాంపిటేటివ్ ఫీల్డ్ అలవాటు లేకుండా ఫస్ట్ టైం అప్లై చేసి గ్రూప్ 1కి రాసినటువంటి వాళ్ళకి కూడా మెయిన్స్లో మంచి స్కోర్స్ వచ్చాయన్నమాట. 450+ స్కోర్స్ అయితే రావడం జరిగింది. సో మన మెయిన్స్ మెంటర్షిప్లో లాస్ట్ టైం నేను ఎక్కువగా ఆన్సర్ రైటింగ్ మీదే ఫోకస్ చేయించాను అనమాట. సో మొత్తం కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ మీదే ఫోకస్ చేయించాను. సో అందువల్ల చాలా మంచి మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈసారి కూడా ఇంకా స్మార్ట్గా అనమాట. అంటే ఒకవేళ పేపర్స్ అనేవి ఇంకా డెప్త్గా వచ్చినప్పటికీ, అంటే మనకి డిఫికల్టీగా వచ్చినా కూడా ఒక స్మార్ట్ స్ట్రాటజీతో ఈసారి కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ మెంటర్షిప్ అనేది. ఎవరైనా ఈ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాము. ఆ లింక్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే ఈ విధంగా మాకు మెంటర్షిప్ కావాలనుకుంటే మీకు డీటెయిల్స్ మొత్తం ఇస్తారనమాట. సో డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఎన్రోల్ అయితే చేసుకుంటారు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇప్పటికే చాలామంది జాయిన్ అయి ఉన్నారు. సో మెయిన్స్ మెంటర్షిప్ అయితే నడుస్తూ ఉంది. మీరు జాయిన్ అయితే ఇస్తారనమాట. అయితే మన మెంటర్షిప్ అనేది గ్రూప్ ఆఫ్ మెంటర్షిప్ కాదనమాట. సో అందరినీ ఒక గ్రూప్గా చేసి ఆ గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉండదు. ఇది కంప్లీట్గా పర్సనల్ మెంటర్షిప్. సో ప్రతి పర్సన్కి అతని స్ట్రాటజీని బట్టే మనమైతే ఇస్తామన్నమాట. అంటే మీ టైంని, మీ వివరాలన్నీ తీసుకుంటాము. మీరు ఎంప్లాయీసా, హౌస్ వైఫా, లేకుంటే ఫుల్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటారా, లేదా ఐటీ జాబ్ చేస్తున్నారా, తీసుకొని మీకు టైం తగ్గట్టుగా అనమాట మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ రిజల్ట్ మాత్రం ఓవరాల్గా అందరి మీద సేమ్ ఫోకస్ ఉంటుందన్నమాట. ఇంకా మీకు తక్కువ టైం ఉంటే ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటే మీ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేస్తాం అనమాట. ఫుల్ టైం యాస్పిరెంట్ ఎక్కువ ప్రిపేర్ అవుతారు కదా, అలానే వాళ్ళతో పోటీగా ప్రిపేర్ అయ్యే విధంగా మిమ్మల్ని కూడా ప్రిపేర్ చేస్తాము. సో పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. మీకు సజెస్ట్ చేస్తున్న బుక్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, మిగతా వాళ్ళకి బుక్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా రిజల్ట్ మాత్రం సేమ్గా ఉంటుంది అనమాట. సో మొన్న మార్క్స్ వచ్చిన వాళ్ళలో చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, సో ఫ్రెషర్స్ ఉన్నారు, ఇంకా మనకి ఎంప్లాయీస్ కూడా ఉన్నారనమాట. ఆల్రెడీ గ్రూప్ 2 ఎంప్లాయీస్ అయ్యి ఇప్పుడు రాసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో కాబట్టి మనది పర్సనల్ ఉంటుంది. మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మొబైల్ ఫోన్స్ ద్వారా కాల్స్ తీసుకుంటాను. టెలిగ్రామ్ ద్వారా మీకు డౌట్స్ అని క్లియర్ చేస్తూ ఉంటాము. మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది సపరేట్గా, అక్కడ అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటాము. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. మీతో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అనమాట. ఇది ఒక బెనిఫిట్గా ఉంటుంది మెంటర్షిప్లో. అయితే మన మెయిన్స్ మెంటర్షిప్లో మీకు ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తానమాట. ఎలా అంటే మీకు ఒక వీక్ అనమాట, 6 డేస్ మీ చేత కొన్ని టాపిక్స్ అనేది చదివించిన తర్వాత సో ఇందులో నేను మెయిన్స్ టెస్ట్ పెడతాను. సో మీకు మెయిన్స్ టెస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఈ టెస్ట్ రాసిన తర్వాత మీ పంపిస్తారు, మాకు ఆన్సర్స్ పంపించిన తర్వాత వాటిని ఎవాల్యుయేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఒక సెషన్ తీసుకుంటాను. ప్రతి ఆస్పిరెంట్కి సెషన్ తీసుకొని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఇంట్రడక్షన్ సరిగా రాయట్లేదా, బాడీ సరిగా రాయట్లేదా, ఒకవేళ బాడీ రాసినా కూడా అందులో ఎటువంటి తప్పులు చేస్తున్నారు మొత్తం చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలు, సో మెయిన్స్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ క్వశ్చన్స్కి ఎటువంటి ప్రశ్నకి మీరు పారాగ్రాఫ్స్ రాయాలి, ఎటువంటి క్వశ్చన్కి మీరు బుల్లెట్ పాయింట్స్ పెట్టాలి, ఎటువంటి క్వశ్చన్కి మీరు డైరెక్ట్గా మ్యాటర్ రాస్తారు కదా, మ్యాటర్ రాయొచ్చు, సబ్ హెడ్డింగ్స్ పెట్టవచ్చు, అన్నీ చెప్తాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా మీకు చిన్నపిల్లలకి, స్కూల్ చిల్డ్రన్కి ఎలా చెప్తారో అలానే మీకు బేసిక్స్ దగ్గర నుంచి తీసుకెళ్తాను. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసి మొన్న మార్క్స్ తగ్గినా కూడా మిమ్మల్ని నేను ప్రశ్నగానే ట్రీట్ చేసి మీకు మంచిగా గైడెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇట్లా టెస్ట్ పెడతాను. దీంతో పాటుగా మీకు ప్రిలిమ్స్ టెస్ట్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ గైడెన్స్లో ప్రిలిమ్స్ టెస్ట్ కూడా పెడతాను అనమాట. అదే టాపిక్స్కి ప్రిలిమ్స్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఓన్లీ మెయిన్స్ కోసం సపరేట్గా కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. మన మెంటర్షిప్ అనేది హెల్ప్ అవుతుంది. చాలామంది మెయిన్స్ కోసం ఉన్నారు, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉంది, ఇలా కంప్లీట్గా ఉంటుంది అన్నమాట మెంటర్షిప్ అనేది. తర్వాత మీకు మెయిన్స్లో బేసిక్గా నేను బుక్స్ అనమాట. సో ఎటువంటి బుక్స్ చదవాలి, సో బుక్స్ చెప్తాను. బుక్స్తో పాటు కొన్ని సోర్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ సోర్సెస్ చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైము మన స్టూడెంట్స్కి మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ తెచ్చాము, మీకు తెలిసే ఉంటుంది. మిషన్ కోహినూర్ అని చెప్పేసి మెయిన్స్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఈ ప్రోగ్రాంలోనే ఉన్నటువంటి స్టూడెంట్స్కి చాలా మంచి మార్క్స్ వచ్చాయమన్నా. ఈ ప్రోగ్రాంలో నేను మీరు వీక్లీ టార్గెట్స్, డైలీ టార్గెట్స్ ఏమేమి చదవాలి ఇటువంటి ఏం చెప్పలేదు నేను. ఓన్లీ ఆన్సర్ రైటింగ్ దీని మీదే ఫోకస్ చేయించాను. ఈ ఆన్సర్ రైటింగ్లో కూడా మనకి 3 టైప్స్. ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత బాడీ రాయాలి, తర్వాత కన్క్లూజన్ రాయాలి. సో బాడీ ప్రతి ఒక్కరు రాస్తున్నారు. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి బాడీని కామన్గా జనరల్గా అందరు ఇస్తున్నారు. కానీ ఇక్కడ నేను ఇంట్రడక్షను, కన్క్లూజన్లో రాయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. ఎందుకంటే ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అనేది అందరి సేమ్గా ఉండకపోవచ్చు. కానీ బాడీలో ఆన్సర్ మాత్రం
మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి అనమాట. అందులో నేను ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ కూడా చాలా మంచిగా ఇవ్వాలి, స్మార్ట్గా ఇవ్వాలి. అక్కడే ఎగ్జామినర్స్ ఇంప్రెస్ అవుతారు, మంచి మార్క్స్ పడతాయి మిగతా వాళ్ళకంటే కూడా. బాడీ అందరు రాయగలరు. ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉంది, ఎంతమంది చదువుతారు? థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చదువుతారు. మీకు నేను ఒకటే టార్గెట్ చెప్పాను లాస్ట్ టైం మా బ్యాచ్ వాళ్ళకి, 1000 మెంబర్స్ రాసినప్పుడు కూడా మీరు టాప్ 10లో ఉండాలంటే, అందరూ సేమ్ కంటెంట్ చదివినా మీరు టాప్ 10లో ఉండాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి, అవన్నీ నేను చెప్తాను మీకు. సో మీరు తొందరపడకండి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి చివరి వరకు కూడా మొత్తం అది చెప్పడం జరిగింది. చాలా ఓపిక్గా మీకు చిన్నపిల్లలకి చెప్పినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎటువంటి క్వశ్చన్స్కి మీరు ఎలా సబ్హెడింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, కొత్త కొత్త సబ్హెడింగ్స్ ఎలా పెట్టాలి, సో ఎగ్జామ్ దగ్గర ఎటువంటి కీవర్డ్స్ మనం ఇన్పుట్ చేయాలి, ఆన్సర్ ఎటువంటి కీవర్డ్స్ ఉంటే మనకి మంచి మార్క్స్ పడతాయి, సో అన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. సో మీకు ఇంకా 3 మార్క్స్ పడే చోట 5 to 6 మార్క్స్ ఎలా పడాలి, ఇటువంటి స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అవన్నీ కూడా మన మెయిన్స్ మెంటర్షిప్లో ఉంటాయి. సో ఇది మంచి రైట్ టైం, ప్రతి ఒక్కరికి కూడా ఇది సరైన సమయం అనమాట. నోటిఫికేషన్ వచ్చే ముందే మీరు మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హరిగా ప్రిలిమ్స్ అనేది చదువుతారు, ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయిపోతుంది. తర్వాత టెస్ట్ సిరీస్ అని చెప్పేసి రివిజన్ చేయడం, అక్కడ కొత్తగా చదవడానికి మీకు ఆస్కారం ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ మెంటర్షిప్ నుంచే మీరు స్టార్ట్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. మన మెంటర్షిప్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది. మీకు ఇంకా కావాలనుకుంటే మన వాట్సాప్ టీం కూడా చెప్తారనమాట. సో మన మెంటర్షిప్ జాయిన్ అవ్వని చెప్పేసి నేను ఎవరిని కూడా అడగట్లేదు, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మన దాంట్లో చాలా మంచి స్కోర్ అయితే రావడం జరిగింది. సో మొన్న జరిగినటువంటి ఫలితాల్లో కూడా మన మెంటర్షిప్ చూసుకుంటే 7.5 మార్క్స్ అయితే రావడం జరిగింది. హైయెస్ట్ మార్క్స్ 450+. సో 450+ మార్క్స్ అనేది చాలా మందికి అయితే రావడం జరిగింది అనమాట. చాలా మందికి వచ్చాయి 450+ మార్క్స్. 507 హైయెస్ట్ వచ్చింది. ఇది మన మెంటర్షిప్కి సంబంధించింది. ఇందులో చాలా మంది బిగినర్స్. సో వీళ్ళందరూ కూడా చాలా మంది బిగినర్స్ ఉన్నారు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2 ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే బిగినర్సే ఎక్కువ మంది అనమాట. ఈ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళలో 70% బిగినర్సే ఉన్నారు. సో వాళ్ళకంతా కూడా ఆన్సర్ రైటింగ్ మీద బాగా ఫోకస్ చేయించాను. హిందూ ఆర్టికల్కి సంబంధించి ప్రొవైడ్ చేశాను. సిలబస్కి సంబంధించి హిందూ ఆర్టికల్స్ ఉంటాయి కదా, సో హిందూ ఆర్టికల్స్ కొన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఈ కంటెంట్ని ఆన్సర్లో ఇంక్లూడ్ చేయండి. ఇటువంటి వాటిని స్టాటిక్స్ కావచ్చు, సబ్హెడింగ్స్లో ఇంక్లూడ్ చేయాలి. తర్వాత మీకు మ్యాప్స్, జాగ్రఫీ మ్యాప్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, స్టాటిక్స్ అనమాట, కొన్ని పర్సంటేజ్ రిపోర్ట్స్, ఇలాంటివి ఎలా ఇంక్లూడ్ చేయాలి ఆన్సర్లో, ఎటువంటి ఆన్సర్లో రాయాలి చెప్పాను. జనరల్ ఎస్ఏకి సంబంధించి కూడా చెప్పి వాళ్ళకి ఒక 10 to 15 ఎస్ఎస్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇవన్నీ కూడా మన మెంటర్షిప్లో ఉంటాయి. సో మన మెంటర్షిప్లో కంప్లీట్గా ఉంటాయి. ద బెస్ట్ థింగ్ ఏంటంటే పర్సనల్ మెంటర్షిప్ అనమాట. మీ మెంటర్షిప్ మీదే, అందరికీ కామన్గా మెంటర్షిప్ ఉండదు. టెస్ట్ పెడతాను కదా, టెస్ట్ తర్వాత మీ లెవెల్ అంటే తెలిసిపోతుంది నాకు, మీరు ఎంతవరకు మెయిన్స్ ఆన్సర్ రాయగలుగుతున్నారు. సో భయపడకూడదు, దేనికి కూడా భయపడకుండా మీరు ముందడిగేయాలి. సో నేను చదివాను, డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ బాగా చేస్తున్నాను, డిస్క్రిప్టివ్ రాయాలంటే భయం వేస్తుంది. సో పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని రాయాలి, మీకు ఏం తెలుసో రాయండి. సో గుప్తులు స్వర్ణయుగం అన్నారు, ఏంటి తెలుసో మీకు రాయండి. ఫస్ట్ మీరు ధైర్యంగా పెన్ అనేది పేపర్ మీద పెట్టి రాసినప్పుడే మీ యొక్క భయం అనేది పోయి వస్తుందన్నమాట. సో మీరు నేను పెట్టినటువంటి మెయిన్స్ టెస్ట్ అనమాట పెడతాను కదా, మీరు చదివిన తర్వాత ఈ మెయిన్స్ టెస్ట్ రాసిన తర్వాత నాకు కంప్లీట్ తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో. ప్రతి టెస్ట్, ఫస్ట్ టెస్ట్ రాశారు, ఈ టెస్ట్ యొక్క మిస్టేక్స్ సెకండ్ టెస్ట్లో రాయకూడదు, థర్డ్ టెస్ట్లో మిస్టేక్స్ ఉండకూడదు. మిస్టేక్స్ అన్నీ ఇక్కడే చేసుకుంటూ వెళ్ళాలి. టీజీపీఎస్సీ కండక్ట్ చేసే మెయిన్స్ ఎగ్జామ్లో ఒక్క మిస్టేక్ కూడా మీరు చేయకూడదు. ఆ విధంగా మిమ్మల్ని అయితే ప్రిపేర్ చేయిస్తాను. ఇది చాలా మంచి సమయం. సో మీరు మన దగ్గర కాకుండా మీరు ఎక్కడ మెంటర్షిప్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంచి సమయము. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీ మెయిన్స్లో ఎవరికైతే స్కోర్లు తగ్గాయో ఇక నుంచి దాన్ని ఒక గుణపాఠంగా తీసుకోండి, లెసన్గా తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. మీరు తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, ఏ మీడియం అయినా సరే మీ దగ్గర ఉన్న బుక్స్ మొదలు పెట్టండి. సో బుక్స్ అన్ని కూడా మొదలు పెట్టండి. మన మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను, బుక్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ బుక్స్ మొత్తం కనుక్కొని, మీ బుక్స్ మొత్తం లిస్ట్ తీసుకున్న తర్వాతే నేను చెప్తాను ఏ బుక్స్ మార్చుకోవాలి, ఏ బుక్స్ కంటిన్యూ చేయాలి. మొత్తం కూడా బుక్స్ నేను చెప్తాను, మీకు అందరికి కూడా సజెస్ట్ చేస్తాను. మన మెంటర్షిప్లో ఎటువంటి బుక్స్ చదవాలి, ఎటువంటి సోర్సెస్ అనమాట, బుక్స్ కాకుండా బయట ఏం చదవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇలా మన మెంటర్షిప్ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మన రిజల్ట్ కూడా చూడండి, రేపు మంచి ర్యాంకులు అయితే వస్తాయి, సర్వీసులు అయితే వస్తాయి మన వాళ్ళకి. సో మీరు కూడా ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ టీం యొక్క లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదా డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో అనౌన్స్ చేస్తున్నాము, అక్కడ కూడా మీ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. బ్యాచ్ అయితే క్లోజ్ చేస్తున్నాం అనమాట. మనం చాలా లిమిటెడ్గా తీసుకుంటాం, తక్కువ మందిని తీసుకుంటాం, చాలా లిమిటెడ్గా తీసుకుంటాం. చాలా ఎన్రోల్మెంట్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ కూడా, లాస్ట్ టైం కూడా మెయిన్స్ మెంటర్షిప్కి. కానీ అందులో మనం ఓన్లీ 25% మాత్రం తీసుకున్నాం. మన ఎన్రోల్మెంట్స్ 25% స్టూడెంట్స్ మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇంకా చాలామంది, సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మనం తీసుకోలేదు, ఎందుకంటే అంతమందిని ఫోకస్ చేయలేము, సరైనటువంటి ప్రొడక్టివిటీ తీసుకురాలేము అనమాట. తక్కువ మంది మీద బాగా ఫోకస్ చేసి మంచి ర్యాంక్స్ తీసుకోవడం ఉద్దేశంతోనే మనం మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేశాము. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి ఇట్స్ ఏ రైట్ టైం అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్కి రైట్ టైము, మంచి పోస్టులే ఉంటాయి, నెక్స్ట్ కూడా మంచి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుంది. సో కాబట్టి ఇది రైట్ టైం, దీనికి సంబంధించి మీరైతే చూసుకోండి. ఓకేనా, ఇది ఓల్గా దీనికైతే సంబంధించింది. మిగతా గ్రూప్
గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సెస్ అవన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే ఉంటాయి. మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు అక్కడ. తర్వాత మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు క్వశ్చన్స్ అవన్నీ పెడుతూ ఉంటారు, ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. ఇంకా ఎటువంటి అవేర్నెస్ వీడియోస్ ఉంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి నేను మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.